హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యూకే వ్లాగ్స్. మళ్ళీ రొటీన్లోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. అన్నిటికన్నా ముందు నేను చేసింది ఏంటంటే ఇడ్లీ పిండి చేయడము. మేము వచ్చింది సాటర్డే ఈవినింగ్ కదా, సండే ఒక్కరోజు రెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతుంది, హడావిడి. సో నా మైండ్లో ఉన్న రెండు పనులు ఏంటంటే, ఒకటి ఇడ్లీ పిండి, రెండోది అన్ప్యాక్ చేయడం. అన్ప్యాకింగ్ నేను ముందే చేసేసాను అనమాట. చేసినప్పుడు నాకు ఇడ్లీ కుక్కర్ కూడా తీసుకొచ్చాను. నేను యాక్చువల్లీ ఇడ్లీ కుక్కర్ అనకూడదు, మల్టీ పాట్ అని అనొచ్చు. ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి. ఇండస్ వ్యాలీ నుంచి నేను ఇదివరకు కూడా చాలా వస్తువులు వాడాను కదా. సో ఈసారి నేనే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి నాకు ఇలా కావాలి ఇడ్లీ పాటు, ఇంకా ఒక చిన్న కడాయి లాగా అలా కావాలి అని నేను తెప్పించుకున్నాను. కొత్తవి ఏమన్నా వస్తే మనకు అసలు ఆగదు కదా అవి. అందులోనూ కిచెన్ అయితే వెంటనే వాడేయాలనిపిస్తుంది. సో ఇవాళ అందులోనే చేస్తూ ఉన్నాను. అండ్ డయట్ కూడా చాలా కొంచెం చాలా అని చెప్పను కానీ కొంచెం చేంజ్ అయింది. మాధవ్ అయితే స్ట్రిక్ట్ డైట్లో ఉన్నాడు, చూపిస్తాను. మాధవ్ అసలు బాగా తగ్గాడు కూడా అనమాట, ఫిట్గా అవుతూ ఉన్నాడు. సో నేను కొంచెం అటు ఇటు అయ్యింది కాబట్టి మళ్ళీ బ్యాక్ రావాలి. సో దానికోసం కూడా అంతా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీలు పెట్టేసుకుందాము. సో ఈ పాట్ గురించి చెప్తాను. నేను ఆల్రెడీ వచ్చి 1 వీక్ అయిపోయింది. ఇది ఈ వారం రోజులు నేను కంటిన్యూస్ గా వాడుతున్నాను అనమాట. పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీకి, ఈవినింగ్ అయితే మేము వెజిటబుల్స్ స్టీమ్ చేసుకోవడానికి వీటికి వాడుతున్నాము. సో 1 వీక్ నుంచి వాడుతున్నాను కాబట్టి దీని రివ్యూ అయితే ఇవ్వచ్చు అనిపించింది. ఇది నేను తెప్పించుకున్నానని చెప్పాను కదా. సో అన్ప్యాక్ అక్కడే చేసేసుకొని మంచిగా ఇలా బాక్స్లో ప్యాకేజ్ అయ్యి వచ్చిందనమాట నీట్గా. సో నేను అక్కడే అన్ప్యాక్ చేసేసి ఇంకా ఈ బట్టల మధ్యలో అలా పెట్టుకొని తీసుకొచ్చాను. సో దట్ కొంచెం బెండ్ అవ్వడం అలా ఏం ఉండదు కదా అని. ఇండస్ వ్యాలీ అనేది వన్ ఆఫ్ ద బ్రాండ్స్ దట్ ఐ కంప్లీట్లీ ట్రస్ట్. ఇనీషియల్గా నాకు కొన్ని ఇయర్స్ బ్యాక్ వీళ్ళు ప్రమోషన్ కోసం సెండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు నేనే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అడుగుతున్నాను, కొత్త ప్రోడక్ట్స్ ఏమైనా లాంచ్ అయినా ఇది నాకు కావాలి అన్నట్టు. సో ఇది మెయిన్ ఏంటంటే, మనం ఇప్పుడు అందరూ చాలా వరకు స్టీల్ లేకపోతే కాస్ట్ ఐరన్ కుక్వేర్లోకి మారిపోతూ ఉన్నాం కదా. వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా 100% టాక్సిన్ ఫ్రీ ఉంటుంది, కెమికల్ కోటింగ్స్ ఇలాంటివి ఏమి ఉండవు. అండ్ ఐఎస్ఓ సర్టిఫైడ్. ఇది సేఫెస్ట్ కుక్వేర్. సేఫెస్టే కాదు, లాంగ్ లాస్టింగ్ కూడా. నేను వాడుతున్నాను కదా, దాదాపు 5 ఏళ్ళ నుంచి నేను వాడుతున్నాను. మంచిగా మెయింటైన్ చేసామంటే ఆ షైన్ అది అలాగే కొత్త కుక్వేర్ లాగా ఉంటుంది ఫర్ ఇయర్స్. అండ్ వీళ్ళు మంచిగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారనమాట. మనం ఏదైనా ఆర్డర్ పెట్టామంటే దాంతో మనకి ఇలా ఇన్స్ట్రక్షన్ వస్తుంది. ఫస్ట్ టైం అసలు ఎలా స్టార్ట్ చేయాలి, స్టీల్ కుక్వేర్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. అండ్ కమింగ్ టు ఇవాల్టి ప్రోడక్ట్, నేను తీసుకున్న 3లో ఇది ఒకటి అనమాట. ఇది కంప్లీట్లీ ట్రై స్టీల్ ప్రీమియం స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఇందులో మనం ఇడ్లీలే కాదు, డోక్లా, మోము మేకర్, అలాగే ఇప్పుడు చూసారు కదా ఇది స్టీమింగ్ సెట్ అనమాట. ఇందులో మంచిగా వెజిటేబుల్స్ అవి స్టీమ్ చేసుకోవచ్చు. ఈ తట్ట ఇడ్లీ ఉంటుంది కదా, అది చేసుకోవచ్చు. సో మొత్తంగా అయితే 5 ప్లేట్స్ వస్తాయి. ఇందులో 3 లేయర్స్ ఉంటాయి అని చెప్పాను కదా. సో దానివల్ల మనకి హీట్ అంతా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ ఇది డ్యూరబుల్ ప్లస్ ఇండక్షన్ సేఫ్ కూడా. సో నేనైతే డెఫినెట్గా ఐ టోటలీ రికమెండ్, బికాజ్ హెల్త్ అనేది మనందరికీ ప్రయారిటీ అయిపోయింది. సో మంచి సుపీరియర్ గ్రేడ్ మెటీరియల్స్ యూస్ చేయడం, ఈ లెడ్ కానీ ఇంకా ఇలాంటి కెమికల్స్ ఉంటాయి కదా, కాడ్మియం, ఇవన్నీ లేకుండా ఉండేవి వాడటం చాలా ఇంపార్టెంట్, మనకే కాదు మన పిల్లలకి కూడా. నా కూపన్ కోడ్ ఉంది మధుషిక అని, అది యూస్ చేశారు అంటే మీకు అప్ టు 40% డిస్కౌంట్ వస్తుంది. దాంతోపాటు ఎక్స్ట్రా 12% ఆఫ్ కూడా వస్తుంది ఈ కూపన్ కోడ్ యూస్ చేశారంటే. మీకు డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఇప్పుడైతే చట్నీ చేస్తున్నాను, కొబ్బరి చట్నీ. అంతా చేసేనా గర్ల్, సైజ్ కావాలా? కింద పడేయకండి. అండ్ నో షౌటింగ్. క్రంచీ. బ్రేక్ఫాస్ట్ పెట్టేసి మంచిగా వీళ్ళనైతే ఒక 2 గంటలు బయటకు తీసుకెళ్ళాము. పాపం మనుషుల్లో నుంచి వచ్చారు కదా, సో మళ్ళీ రేపటి నుంచి స్కూల్ హడావుడి అవుతుందని 2 గంటలు బయటకు వెళ్ళి అలా రిలాక్స్ అయ్యి వచ్చాము. ఆ తర్వాత నేను అన్ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. నేనే ఎత్తుకుంటా. కేర్ఫుల్ కేర్ఫుల్ కేర్ఫుల్. చాలు చాలా. నువ్వు మళ్ళీ ఇడ్లీ తినవు. నేను వేసిస్తాను. ఇన్నా బెల్లం కావాలా? ఇస్తా నాకు ఇప్పుడే. ఓకే. బెల్లం.
Yummy, bellam, 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 yummy, bellam. అయిపోయింది బ్రేక్ఫాస్ట్. ఎక్కువ టైం అయితే పట్టలేదు. నా దగ్గర ఇంకో ఇడ్లీ కుక్కర్ ఉంది, మీరు ఇది వరకు చూసేవాళ్ళు. అదేంటంటే విజిల్ సౌండ్ లాగా వస్తుంది. దానికన్నా కంపారిటివ్లీ ఇది కొంచెం తక్కువ టైమే పట్టింది అనిపించింది నాకు. అండ్ ఆ కింద పాట్ ఉంది కదా, దాన్ని కూడా మనం మామూలుగా యూజ్ చేసుకోవచ్చు, లైక్ కడాయి లాగా కూడా. సాఫ్ట్ ఉన్నాయి కదా. చట్నీ కారం ఉండాలి కొంచెం. ఓకేనా గర్ల్స్? దీంట్లో బాగా ఏబిసిడీలు ఇంకా ఏబిసిడీలేనా? 3 ఏళ్ళ నుంచి ఏబిసిడీలే నేర్చుకుంటుంది, ఇంకేం వద్దా? వెంటనే ఏడ్చింది కదా నాన్న కావాలని. అప్పుడు మీరు ఒక టాయ్ కొని పెట్టమన్నారు కదా, అప్పుడు సెలెక్ట్ చేసుకుంటా అనింది. ఫస్ట్ ఒక ఫోన్, అది 4000 5000 ఉండింది, వేస్ట్ అని చెప్పాక తర్వాత ఇది సెలెక్ట్ చేసుకునింది. సో అది అక్కది, అది మిశ్వి ఊరికి నేను నీట్ గా పెట్టుకుని రాసుకొని అక్క ఇచ్చేసే మళ్ళీ. అర్థమైందా? ఫస్ట్ నాన్నకి అమ్మమ్మ పంపించిన డ్రెస్తోనే స్టార్ట్ చేద్దాం. ఇది 2 సెట్సే. ఫస్ట్ దానికి కూడా సేమ్ ప్యాంట్. సో ఒక ప్యాంట్ అక్కడే పెట్టేసి వచ్చేసాను. ముందు సైజ్ చూసుకోవాలి. మెష్వి టీవీ ఆఫ్ చేయి. సరిపోతుందా సైజు? వేసి చూస్తారా? నచ్చాయా? ఫోటోలో ఉన్నట్టే ఉన్నాయా? మా మమ్మీకి చాలా నచ్చాయి. నేనేం చెప్పినా నీకు అవి నచ్చవనుకున్నా, ఎందుకంటే టైట్ లేదు. అంటే పొట్ట తగ్గింది కాబట్టి మామూలుగా అయితే సరిపోదు కదా. టైట్ లేదు కదా మీకు? లావ్ అయితే అలా ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాయి. లావ్ అవ్వను కదా ఇంకా. 6 ప్యాక్ చేద్దామని చెప్పి ట్రై చేస్తాను. ఎక్కడి నుంచి మొదలెట్టాలి, ఎక్కడ పెట్టాలి ఇవన్నీ? పెద్దిల్లు కావాలి డాడీ. సారీ ఫర్ దాట్ బ్యాక్గ్రౌండ్ నాయిస్. మెష్వి రైమ్స్ పెట్టుకుంది కాసేపే, తర్వాత నేను ఆఫ్ చేయించేసాను. ఇది మిల్లెట్స్ పౌడర్, ఇంట్లో ఫ్రెష్గా. ఎంత ప్రాసెస్ తెలుసా దీనికి? మిల్లెట్స్ తీసుకొచ్చి అవి కడిగి. ఓ సున్నిపిండనా? నేను యాక్చువల్లీ ఆంటీని అడుగుదాం అనుకున్నా సున్నిపిండి నాకని. ఎందుకు? ఓ నాన్ షుగర్ మంత్ అయిందా? మంత్ దాటిపోయింది ఆయన. నో షుగర్ మంత్ అని ప్రామిస్ చేశాడు, ఎందుకంటే నేను వచ్చాక స్వీట్స్ ఎక్కువ తిన్నామని. అవునా? కానీ ఆ నో షుగర్ మంత్ చేసే లోపు కొంచెం రియలైజేషన్ వచ్చి ఇంకా అసలు స్వీట్స్ తినకూడదు అని డిసైడ్ అయ్యారా? అంటే మరీ కంప్లీట్ గా కాదు, బాగా 95% తగ్గిద్దామని. ఇదైతే చాలా ఫ్రెష్ గా ఇంట్లో చేసిన పిండి, మిల్లెట్స్ అంతా చేసి వీడియోలో చూసే ఉంటారు. ఇది కూడా ఫ్రెష్ రాగి పిండి, అసలు మొత్తం అంతా ఇంట్లో చేసింది ఫస్ట్ నుంచి. ఆ వీడియోస్ చూడలేదంటే ప్రీవియస్ వ్లాగ్స్ చూడండి. నాన్న సౌండ్ తగ్గించమ్మా. ఇది ఇంకా పిండి అన్నీ కొన్ని చిన్న చిన్న ప్యాకెట్స్లో ప్యాక్ చేశాను. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ వేసేసేయచ్చు కదా, పగిలిపోతాయేమో అని. అండ్ ఐ థింక్ ఇది కూడా మిల్లెట్ పిండి అను కాదు, అది బియ్య పిండి. మమ్మీ మీకు మురుకులు చేయిస్తా తీసుకెళ్ళమని గొడవ వినిపిస్తుందా? కానీ అసలు అంటే ప్లేస్ ఒకటి, తర్వాత వద్దులే కొంచెం శ్రమ అయిపోతుంది కదా ఆమెకి. నేను చేస్తా అంటే వినరు, వస్తారు. అందుకని లేదులే నేను చేసిస్తా అని చెప్పా. ఇంకా అందుకని ఆ బియ్య పిండి పంపించింది. పాపం చేసి ఇవ్వాలని చాలా ఆశగా ఉన్నింది. ఎన్నిసార్లు అడిగిందో అసలు ఏం తీసుకెళ్లకుండా వెళ్తావా అని. ఫైనల్గా స్వీట్స్కి అయితే కొంచెం డబ్బులు ఇచ్చి స్వీట్స్ తీసుకోమని పిండి ఇచ్చి పంపించింది. సరేలే అని చెప్పి కన్విన్స్ చేయడానికి చాలా కష్టమైంది. చింతపండు, చాలా పసుపు, హార్లిక్స్ ప్యాకెట్ తీసుకొచ్చా.
చాలా రోజులు అయింది హార్లిక్స్ తిని, సో అందుకే. మీరు కూడా తినచ్చు, తింటారా? నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు దీనిలో ఇది తీసుకెళ్ళాను, బెర్రీస్ అవి తీసుకెళ్ళాను కదా, కివీస్, అప్పుడు ఈ డబ్బాలో తీసుకెళ్ళాను. సో కొంచెం పిండి అంతా ఉంటే ఇందులో వేసి తీసుకొచ్చా. ఇవి కూడా ఏదో కొన్ని నట్స్ అనుకుంటాను. అండ్ ఈసారి పిల్లలకి యాజ్ యూజువల్ లాట్స్ ఆఫ్ బట్టలు, కలర్ఫుల్ బట్టలు ఇక్కడ దొరకంటూ ఉంటాను కదా. ఇది చూడలే కదా, ఇది కూడా నీట్. మొక్కిరిగిపోతుంది అసలు, జరిగిలో కూర్చోవాలి కదా నాన్న, ఎంత కష్టపడి ఆ మొక్కని. నువ్వు తీసుకెళ్ళి నీ రూమ్ లో పెట్టేస్తావా ఇవన్నీ? పిల్లల బట్టలు బోరింగ్ కదా, విడివిడిగా తీసి చూపించట్లే నేను, జస్ట్ అలా అనమాట. ఇది స్కర్ట్, నువ్వు స్కర్ట్ అడుగుతూ ఉంటావు కదా అని ఇక్కడ పెడతాను, తీసుకెళ్ళు. ఇదైతే శారీ. యాక్చువల్లీ ప్రియాంక వాళ్ళ గృహప్రవేశంకి శారీ కూడా తీసుకొచ్చా తెలుసా నేను. 2 పట్టు చీరలు, అంటే ఒక పట్టు చీర తీసుకొచ్చాను. సో గృహప్రవేశం కోసం తీసుకొచ్చా పట్టు చీర, కానీ ఈరోజు గృహప్రవేశం మేము వెళ్ళలేదు. అండ్ దివాళీ శారీ, నా దివాళీ శారీ బాగుందా? నైస్. ఎందుకో ఫుల్ రెడ్లో వేసుకుందాం అనిపించింది నాకు ఈసారి, మంచిగా రెడ్. చాలు, నో మోర్ కిస్సెస్. మేష్ అక్కడేమో మా మమ్మీని విసిగించేసింది, ముద్దులు పెట్టి కూడా విసిగించేయచ్చని మెషిన్ తీసుకుంటాను నాన్ స్టాప్ అసలు ఇంకా. అండ్ ఇవి లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, ఇండియాలోంచి తీసుకొచ్చాను. ఈ ఇయర్ మఫ్స్ అంటారా? ఇయర్ పఫ్ కాదు, మఫ్ అనుకుంటాను, గుర్తులేదే. చూసారా, ఇవి లాస్ట్ టైం తీసుకొచ్చా కదా, చాలా బాగా ఫిట్ అయ్యాయి. సో ఈసారి కొన్ని డిఫరెంట్ మోడల్స్. బాగుందా? ఎస్ అమ్మా, ఓకే. ఈ జాకెట్ తీసుకున్నా యశికాకి. ఇక్కడ దొరికేవి ఎందుకో అంత కవర్ అవ్వవు, కొంచెం గాలి వెళ్తూ ఉంటాయి. లాస్ట్ టైం ఇండియా నుంచి తెచ్చుకుంటే చాలా బాగున్నాయి. సో అందుకే ఈసారి కొన్ని చాలా షిమరీగా ఉంటుంది, డిఫరెంట్ మోడల్స్ తీసుకున్నా. వైట్ షిమరీ భలే మ్యాచ్ అవుతుంది. లాస్ట్ టైం తెచ్చిన ఈ వైటమిన్ టాబ్లెట్స్ అన్ని ఎక్స్పైర్ అయిపోయాయి, అన్ని పడేసి ఈసారి మళ్ళీ తీసుకొచ్చాను. అండ్ ఈసారి మీరు కూడా తినాలి. ఇంజెక్షన్స్ ఎవరేస్తారో కనుక్కోవాలి. 2 వేసుకున్నా. ఇంకా కొన్ని నైట్ డ్రెస్సులు కూడా తీసుకొచ్చా, చూస్తారా? వేసినప్పుడు చూస్తారు కదా, నాకు తెలుసు. ఇవన్నీ ఇంకా బట్టలే. ఇదిగో ఇది మీకు తీసుకొచ్చాను, ర్యాబిట్ ది క్యూట్ గా ఉంటుంది మీకు అని. ఇది నాన్నకి పెట్టు, నాన్నకి. ఇవేంటో తెలుసా, ఇవన్నీ లాస్ట్ టైము మాతో ఎగ్జైటింగ్ గా చూస్తున్నాడు, ఈ పిల్ల ఏం తీసుకొచ్చింది అని. ఇవి నెక్ పీసెస్ అండ్ ఇయర్ రింగ్స్, చాలా ప్రతి ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ప్రతి ఇయర్ రింగ్స్ నేను ఈసారి హాల్ లా చేసి చూపిస్తాను. నో షౌటింగ్ మేష్, నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు గోల్ చేస్తున్నారు. ఇలా బోల్డ్ ఉన్నాయి ఇందులో. ఇంకా కొన్ని డ్రెస్సెస్, బోరింగ్, కొన్ని లైట్స్ దివాళీకి. అది మన ఇంట్లో ఉన్నవి కొన్ని తెచ్చా. ఇదిగో నలిగిపోయాయా కజ్జికాయలు, బొబ్బట్లు మా వదిలి ఇచ్చింది కదా. ఇది నాన్నకి. నాన్న నేను మీకోసం జస్ట్ కొన్ని తీసుకొచ్చా, మేము తినేసామని. అది నాన్నకి ఇవ్వు. ఇవన్నీ ఇంకా కొన్ని బట్టలు. యశిక తీసుకెళ్తావు వచ్చి బట్టలు? కాణిపాకంలోనే కొనుక్కున్నారు. ఇవి నా కోసం తీసుకున్నాం నైట్ డ్రెస్, అది కూడా వద్దినా అసలు వద్దులే అంటే నో ఇవి ఇరిగిపోకుండా ఉండాలి అని చెప్పి పాప మంచిగా కూర్చొని ప్యాక్ చేసింది. ఇవన్నీ కొన్ని స్వెట్ షర్ట్స్, అవి యశిక కోసం స్వెట్ షర్ట్స్ తీసుకెళ్తావా? ఇదిగో మోస్ట్లీ ఇండియన్స్ అంటే పచ్చళ్ళు, పొళ్ళు అవి ఉంటాయి కదా, వాటితో పాటు ఎక్కువ పిల్లల బట్టలు తీసుకొస్తాను. ఇదిగో ఇది కూడా తీసుకొచ్చా మీకు. ఇది నేను మీకు పెట్టా కదా, మీరేం చెప్పలే, బట్ నాకు ఇది చాలా బాగా నచ్చింది. గుర్తుందా?
మనకి ఆ దీవాళికి ఏదో ఇక్కడ సెలబ్రేషన్స్ ఉన్నాయి, బాగున్నాయా? కొబ్బరి అవన్నీ డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేస్ట్ చేసింది. ఇవి టూత్ పేస్ట్ కూడా తీసుకొచ్చాను. ఆ చీకు టూత్ పేస్ట్ ఉంటుంది కదా, స్పెషల్లీ స్ట్రాబెరీ ఫ్లేవర్. అదర్ది. ఫస్ట్ నుంచి అది అలవాటు వీళ్ళకి. ఇచ్చింది తీసుకెళ్ళమని. ఏమో వీళ్ళెవరు తినట్లేదు. నేను ఆల్రెడీ ఈసారి మొత్తం కజ్జికాయలు తిన్నాను తెలుసా. అసలు దీవాలి అప్పుడు వేసుకున్నాం కదా అని. బాగుంది కదా. వింటర్స్ వస్తున్నాయి కదా, కోజీ 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 కోజీ. అండ్ ఇది ప్యూర్ ఆల్మండ్ ఆయిల్ కాశీ అంకుల్ దగ్గర తీసుకున్నాను. లాస్ట్ టైం ఒకసారి బెంగళూరులో వీడియో కూడా చేశాను, అంకుల్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను. అప్పుడు చాలా మంది కొనుక్కున్నారు. ఇప్పుడు కూడా నేను డీటెయిల్స్ ఇస్తాను. ప్యూర్గా ఇంట్లో తీస్తారు. ఇది ఎంత తెలుసా? ఒక బాటిల్ ఎంత చెప్పారు? 450 రూపీస్. ఎంత అంటే 100 ml. సో చాలా ప్యూర్. అంకుల్ అదే అన్నారు లాస్ట్ టైం, మార్కెట్లో 1 లీటర్ కూడా చాలా తక్కువకి వస్తుంది, కానీ బాదం 1 kgనే ఎంత కాస్ట్. 1 kg బాదంలోంచి ఎంత ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సో తక్కువ ప్రైస్ అని చాలా మంది కొనేస్తూ ఉంటారు, కానీ అస్సలు ప్యూర్ కాదు అని. దీంతో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయంట ఆంటీ చెప్పారు. చాలా బాగుంది. మీకు కూడా రాసుకోమన్నారు. దేనికి? తలకి. జుట్టు రాలుతుంది అన్నారు కదా, పలచగా అయిపోతుంది అన్నారంట కదా. మాధవ్ కూడా చెప్పు అని. అందుకే 5 బాటిల్స్ తీసుకొచ్చా, మిగతా బాటిల్స్ ఉన్నాయి. సో ఇదైతే చాలా ప్యూర్. ఇంట్లోనే అంకుల్ యాక్చువల్లీ ఈసారి తెనాలి వెళ్తే నేను ఒక వీడియో తీద్దాం అనుకున్నా అంకుల్ దగ్గరికి వెళ్ళి, ఎలా చేస్తారు ఏంటి, నమ్మకం కుదరడానికి. బట్ నేను ఉన్నిందే తక్కువ రోజులు కదా, కుదరలేదు. సో చాలా ప్యూర్ ఆల్మండ్ ఆయిల్. ఆయన ఇంట్లో నుంచే తీస్తారు. తెనాల్లో అందరూ వాడుతున్నారు. కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇస్తాను, కావాలంటే మీరు కాంటాక్ట్ అయితే ఆయన పంపిస్తారు. లాస్ట్ టైం చాలా కొనుక్కున్నారంటే కూడా. నేను బెంగళూరులో ఉన్నప్పుడు అంకుల్ ఇంటికి వచ్చారు. మంచిగా ఇన్వెస్ట్ కూడా చేశారంట మెషిన్స్ మీద. సో అస్సలు కొంచెం కూడా ఏమీ కలపకుండా ప్యూర్ ఆల్మండ్ ఆయిల్. అండ్ ఇది 100 ml కూడా బాగానే వస్తుంది. తెనాల్లో అయితే అందరూ మంచిగా ఫేస్ కి రాసుకుంటున్నారంట. సున్నిపిండి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి అన్నారు. ఆంటీ కూడా వాడుతున్నారు. సో ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అంకుల్ని. నా రెడ్ శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్. మీ ఏజ్ లో ఏం చేసుకోలేదు. ఒక బ్యాగ్ అయిపోయింది. పాపం డాడీకి ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఏమీ రాలే ఈ బ్యాగ్. ఏమొద్దన్నారు, బట్టలు అంటే వద్దు, ఎందుకంటే నా సైజు తగ్గాను కదా, సైజ్ దొరుకుతుందో కరెక్ట్ గా ఉంటాయో లేవో అని. మళ్ళీ సార్ కొంచెం అటు ఇటు ఉన్నా వెయ్యరు. నేను కష్టపడి అంత టైం పెట్టి సెలెక్ట్ చేసి కష్టపడి మోసుకొచ్చిన దానికి కూడా వాడరు. అందుకే ఈసారి ఏం తీసుకురారు. 3 తినేసారా? మా వదిన చూస్తూ ఉంటుంది ఈ వ్లాగ్. వదిన 3 తినేసాడంట, చాలా బాగున్నాయంట. ఇంతనా నువ్వు మా తమ్ముడికి తీసుకెళ్లేది? ఇంతనా అనింది. వదిన అసలు తింటాడో లేదు నాకు తెలియదు వదిన. అవన్నీ కూడా మాధవ్కే, మాకు వద్దని చెప్పి సీరియస్ గా తీసుకునింది. కొన్ని షూస్ కూడా తీసుకున్నాను ఈసారి. ఇక్కడ షూస్ కూడా మంచి బ్రాండ్వి, కాస్ట్లీ అనిపిస్తుంది నాకు. సో పిల్లలకి కొన్ని షూస్ కూడా తీసుకొచ్చాను, రెయిన్ బూట్స్. అండ్ ఇవన్నీ తెనాల్లో గుడివాడ హనుమంతరావు గారు తెలుసా? అక్కడ వెళ్ళి ఆయన తెలియకపోతే ఎట్లా, చాలా ఫేమస్. నిజంగానా? ఉంది తెలుసు కదా, వాళ్ళ చిన్నానంట. ఈసారి చాలా తీసుకొచ్చాను. అంటే మెహందీ కాదు, ఇండిగో పౌడరు, మందారం పౌడర్, స్పెషల్లీ డాండ్రఫ్ హెయిర్ కోసం అనమాట. అవన్నీ తీసుకొచ్చా. తర్వాత చూపిస్తా. గోల చేస్తున్నారు, అస్సలు వీడియో చేయనివ్వట్లేదు. వెరీ బ్యాడ్, వెరీ 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 బ్యాడ్. ఇండిసిప్లిన్ కిడ్స్, ఇండిసిప్లిన్ డాడీ. చూడొద్దు. మీరే చేశారు అంతా, మీరే చేస్తున్నారు. ఇది ఇండిగో లీఫ్ పౌడరు. హెన్నా నేను ఆల్రెడీ వేరే చోట తీసుకొచ్చా. సో ఇండిగో పౌడర్ తీసుకొచ్చా, ఈసారి ట్రై చేద్దామని. అండ్ ఇది ఆమ్లా పౌడర్. సో ఇలా చాలా పౌడర్స్ ఆయన షాప్ లో అయితే తీసుకొచ్చాను. అండ్ ఇది ఇంకా చాలా కారపొడి ఉందా మన దగ్గర. కారపొడి అయిపోయిందా? ఇది హెన్నా పౌడర్. ఇది నార్మల్ గా స్టోర్ లోనే తీసుకున్నా. ఇంకా మీదట ఎక్కువ కలర్ వేయకుండా మంచిగా ఆరెంజ్ కలర్ లో పెట్టుకుందాం నా హెయిర్ అని అనుకుంటున్నాను. ఇవైతే మిరపకాయలు. ఇంకొకట ఏంటది? దానిలో ఉంది చూడు, నువ్వు ఓపెన్ చేసి చూస్తే కదా. ఇది దోశ ప్యాన్ అవి తీసుకొచ్చాను. మంచి క్యాస్ట్ ఐరన్. నేను వాడినప్పుడు చూపిస్తాను. దోశ ప్యాన్ అనగానే ఎంత ఎక్సైటింగ్ గా చూస్తున్నాడు మాధవ్.
కన్వీనియంట్ ఉందా లేదా అని తీసుకురా ఇదంతా తీసుకెళ్ళు నాన్నకి. ఎన్నిసార్లు నేను ఇడ్లీ పాత్ర కూడా తీసుకొచ్చాం, మంచి ఇడ్లీ పాత్ర. ఇదిగో నాన్న హోటల్స్ లో పెడతారు కదా స్టీమర్ కమ్ ఇడ్లీ వెజలు. నాకు ఇలాంటిది కావాలి, ఎక్కువ స్టీమ్డ్ వెజిటేబుల్స్. అందులో ఎన్ని గుంతలు ఉన్నాయి? 14 ఏమో, 2 ఉన్నాయి. 1 లో 6 ఉంటాయి. ఇడ్లీ మటన్ చేసినప్పుడు అందరికి ఒకే దెబ్బ అయిపోతుంది. ఇడ్లీ మటన్ చేసుకున్నప్పుడు అందరికి ఒకే దెబ్బకి అవుతాయా అది చూడాలి ఇడ్లీ పాత్ర కొనేటప్పుడు. ఒక దాంట్లో 6 ఉంటాయి. మెయిన్ గా నాకు స్టీమర్ మల్టీపర్పస్ గా యూజ్ అయ్యే ఒక ఇడ్లీ వెజల్ కావాలి అని. ఇందులో అయితే స్టీమర్ అన్నీ ఉన్నాయి. అండ్ కజ్జికాయలు దీంతోనే చేసింది, బాగుంది. సో ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా అని ఇది కూడా తీసుకొచ్చాను. అండ్ కొన్ని కుషన్ కవర్స్ తీసుకొచ్చాను, స్పెషలీ కొంచెం ఫ్లోరల్ కలర్ఫుల్ గా ఉండేలాగా. ఇవి ఇది కరివేపాకు పొడి, ఇంట్లో ఇది అమ్మ కొట్టించింది కరివేపాకు పొడి. మంచి స్మెల్ వస్తుంది. అసలు ఇదేమో మర్చిపోయా, బట్ ఆ స్మెల్ తో గుర్తొచ్చింది. కరివేపాకు పొడి. ఇదిగో ఇదేంటిది? పొడి మసాలా. అండ్ ఇంకా నావి పాత బట్టలు కొన్ని తెచ్చుకున్నా, అప్పుడు యూకేలో ఉన్నప్పుడు వేసుకునేవి. నేను వెయిట్ లేక పెట్టేసి వచ్చేసా, ఇంటికి వెళ్ళా కదా బెంగళూరులో ఇంటికి, అప్పుడు అవన్నీ తెచ్చుకున్నా, వేస్ట్ అయిపోతాయి కదా. అండ్ ఇది ధనియాల పొడి, మమ్మీ ఇంట్లో ఫ్రెష్ గా ధనియాలతో చేసి పంపించాను. ఇప్పుడు ఇవన్నీ సర్దడానికి ఉంటుంది. నీ ఉన్నాయి నీకు ఇస్తా మెష్వి, నీ ఉన్నాయి కదా. వెయిట్ వెయిట్, ఇంకో బ్యాగ్ లో ఉన్నాయి, నీవి ఇంకా రాలేదు. అలా గొడవ చేయొద్దు ప్లీజ్, పక్కకెళ్ళు పక్కకెళ్ళమ్మా. అండ్ ఈ బ్యాగ్ లో ఉన్నాయి కదా, ఇవైతే భలే యూజ్ అవుతున్నాయి తెలుసా. ఇది చాలా వెయిట్ లెస్ ఉంటుంది. లాస్ట్ టైం ఇండియా నుంచి తెచ్చుకున్నా ఇలాంటివి 2. ఒకదానికి వీల్స్ ఉంటుంది, బట్ వీల్స్ కన్నా ఇది బెస్ట్ అనిపించింది. అమెజాన్ లో చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. సో ఇలా పొడులు పచ్చళ్ళు అవన్నీ పెట్టుకున్నప్పుడు ట్రాలీ వెయిట్ ఉంటుంది కదా, ఒక 3 kgs అలా. ఇలాంటివి అయితే చాలా పడుతున్నాయి, క్వాలిటీ చాలా చాలా బాగుంది. నేను 3 times యూజ్ చేస్తాను. సో కావాలంటే లింక్ ఇస్తా, అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో. ఆల్మండ్ ఆయిల్, ఇందులో ఇంకేమైనా నెక్స్ట్ సారీ పడిపోయావా? అది నాన్న దగ్గర తీస్తాడు. నేను చెప్పడం మర్చిపోయాను, ఆ సిరమ్ నేను చూపిస్తా, తీసి చూపిస్తా. ఇందులో ఎక్కువ క్లోత్స్ ఉన్నట్టున్నాయి. ఇవన్నీ తీసుకెళ్ళిన బట్టలు ఉంటాయి కదా, అవి రిటర్న్. అండ్ యా, ఈ సిరమ్ గురించే నేను చెప్పాలనుకున్నా. ఇది క్రీమ్ సిరమ్ వస్తే చెప్తాను ఏంటో. అండ్ మోర్ ఆల్మండ్ ఆయిల్, ఇందాక చెప్పా కదా 5 తీసుకొచ్చానని. సో ఇంకా ఉన్నాయి లోపల. ఇంకా కొన్ని వాటర్ బాటిల్స్ కూడా తీసుకొచ్చాను. వీళ్ళు స్కూల్లో వాటర్ బాటిల్ మర్చిపోయి వచ్చేస్తారు. సో నాకు మంచిగా ఇన్సులేటెడ్ కావాలి, కొంచెం మంచి ట్రిమ్స్ ఉన్నవి, కిడ్స్ కి బాగుంటాయి కదా. ఇక్కడ కూడా ఉన్నాయి కానీ ఎక్కువ ప్లాస్టిక్. ఇన్సులేటెడ్ అయితే కొంచెం ప్లెయిన్ కలర్స్ లో అనిపిస్తుంది నాకు, సో అందుకని. అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ బుక్. అండ్ బెల్లం, ఈసారి చాలా బెల్లం కూడా తీసుకొచ్చా. ఆర్గానిక్ బెల్లం, అగైన్ మంచిగా ఊర్లో చేసిన బెల్లం. ఈ మధ్య బయట నుంచి తీసుకుంటే కూడా మిక్స్ అయిపోతుంది కదా చాలా. సో మీరు ఇప్పుడు కాఫీ టీలో కూడా వేసుకోరా ఇది? అస్సలు టీ తాగట్లేదా? సో షుగర్ ఎలా కట్ చేశాడంటే మాధవ్ ఫస్ట్ షుగర్ కట్ చేసేసి బెల్లం వాడుకోవడం స్టార్ట్ చేసాం లాస్ట్ 1 year నుంచి. ఇది కూడా చెప్పా కదా ఆర్గానిక్ బెల్లం కాబట్టి. ఈ 1 month నో షుగర్ ట్రై చేశాడు కదా, ఇప్పుడు అవి కూడా కట్ చేస్తాడు. సో ఇంకా బెల్లం ఇందాక అంటున్నాడు బెల్లం పరమాన్నం నేను తిన్ను. సేమియా పాయసంలో కూడా బెల్లం ఇష్టం ఉండదు, షుగరే. కానీ వేరుశనగ పప్పులతో బెల్లం మంచిగా చిక్కీ చేసి పెడతాలే మీకు, ప్రోటీన్ ఐరన్. అండ్ యా, నాకు ఐరన్ హిమోగ్లోబిన్ 2 తక్కువ ఉన్నాయి. సో ఇది కొంచెం ఎక్కువ తినాలి. మనం ఇంత మంచి రెసిపీస్ చేసుకుందాం. అండ్ ఇదిగో చాక్లెట్స్ ఎందుకు ఇప్పుడు? యశిక్ అవి పజిల్స్, అవి ఇండియా వెళ్ళగానే కొంచెం వీళ్ళకి బోర్ కొడుతుంది కదా అని కజ్జికాయ మేకర్ తీసుకొని. డిఫెక్ట్ పీస్ అంటున్నావా ఏంది? బాగానే అవుతుంది, బాగా అంత ఎగ్జైట్ అవుతున్నావు. ఇది ఒకటి మన యూట్యూబ్ యాక్సెసరీ ఒకటి తెచ్చుకున్నా. ఇదిగో మెష్వి నీది, మెష్వి బూట్స్. వెల్కమ్. అండ్ ఇది వచ్చి స్ప్రౌట్స్ మేకర్ ఒకటి తీసుకొచ్చాను, స్ప్రౌట్స్ చేసుకోవటానికి, స్ప్రౌట్ సాలెడ్ లో చేసుకోవడానికి. హెల్దీ రెసిపీస్ అయితే
ముందు వీడియోలో చూస్తారు. సో ఇది ఓపెన్ చేశాక తర్వాత చూపిస్తాను. అండ్ ఒక పూజ మందిరం తెచ్చుకుందాం అనుకున్నా, చిన్నది ఒకటి. ఈసారి ఆర్డర్ కూడా పెట్టాను. సో దానికోసం ఇవి తీసుకొచ్చా, కొంచెం చిన్న బెల్స్ అవిలాగా ఇది కూడా ఆర్డర్ పెట్టా. కాకపోతే వచ్చిన తర్వాత ఆ మందిరం చాలా హెవీగా ఉంది, నాకు నచ్చలేదు. అది రిటర్న్ పెట్టేసే కానీ ఇంక ఇవి యూజ్ అవుతాయి కదా అన్నట్టు ఇవి రిటర్న్ పెట్టలేదు. లేకపోతే ఆ మందిరం మంచిగా డెకరేట్ చేసుకుందాం అనుకున్నా, అవ్వలేదు. ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. నో 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 కొన్ని షూస్. ఇది ఒకటి ఈ పోపుది మంచి సాలిడ్ స్టెయిన్లెస్ స్టీల్ కోసం చూస్తున్నా, కొంచెం గుంత ఎక్కువ ఉండేలాగా. ఇప్పుడు ఉండేది అల్యూమినియం. సో హాకిన్స్ లో ఇది బాగుంది. నో 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 No, 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 please go. 2 గంటలు బయట తీసుకెళ్ళాం కదా, ప్రశాంతంగా ఆడుకుంటారు, వీడియో తీసుకుందాం అని స్టార్ట్ చేశాను. బట్ అండ్ ఇది యశికా స్విమ్ సూట్. నాన్నకు చూపించు. మోర్ హెన్నా. మమ్మీ నాకు ఒకటి స్విమ్మింగ్ సూట్. నీకు ఉన్నాయి కదా, నీ స్విమ్ వేర్ ఆల్రెడీ నీకు 2 ఉన్నాయి. ఇది ట్రెడిషనల్ వేర్, ఇవి అగైన్ లంగాలు. అండ్ ఇది మోర్ బెల్లం. అండ్ ఈ స్ట్రైనర్ నా దగ్గర 2-3 ఉన్నాయి అక్కడ బెంగళూరు హౌస్లో. సో అక్కడ ఉన్నాయి కదా అని తీసుకొచ్చాను నేను. ఇంకా బెల్లం, ఇంకొన్ని క్యూట్ క్యూట్ హెయిర్ క్లిప్స్. ఇంకో వాటర్ బాటిల్ యశికాకి. అండ్ ఈసారి నాన్న కోసం నేను చాలా తీసుకొచ్చాను. ఏమనుకున్నారు? ఇదిగో ఇన్హేలర్లు. ఇది మాధవ్ ఆయుధం. ఖచ్చితంగా గత 1.5 సంవత్సరం నుంచి ఇది ఒకటి పాకెట్లో ఉండాలి కదా. సో అందుకే ఈసారి బోల్డ్ తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ కాస్ట్ కొంచెం ఇది ఎంత? 5 పౌండ్లు 4.5 పౌండ్లు ఉంటుంది. ఒకటి 5 పౌండ్లు అంటే ఒక ఇన్హేలర్ 500 రూపాయలు. అలా వింటర్స్ లో చాలా అవసరం అవుతాయి వీళ్ళకి, స్పెషల్లీ మాధవ్కి యశికాకి. అందుకే ఈసారి బోల్డ్ తీసుకొచ్చా డబ్బులు సేవ్ చేయడానికి. ఇంకో ఇవన్నీ ఒక చోట. ఆ డబ్బా ఉందా ఏదైనా ఖాళీగా? ఎక్కడ ఇస్తాం? మళ్ళీ మనం మర్చిపోతాం. అండ్ ఒక క్యూట్ ఫ్రాక్. బర్త్డే డ్రెస్ 2 ఆర్డర్ పెట్టా కానీ అంత బాగాలేదు. బర్త్డే ఫ్రాక్స్ వేసుకోరు తెలుసా కదా, నార్మల్ డ్రెస్ ఈసారి యశిక ఎలాగైనా స్కూల్ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయాలంట బర్త్డేకి. అసలు తగ్గట్లేదు. ఇదేంటో తెలుసా, ఇది మినీ చాపర్, ఎలక్ట్రిక్ చాపర్. అంటే రీచార్జబుల్, బ్యాటరీ వేసే పని ఉండదు, చార్జ్ పెట్టుకొని చాప్ చేసుకోవచ్చు. కరెక్ట్ గా అట్లానే అయితే నాకు దొరకలే. కానీ ఇలా 2 ఫ్రాక్స్ ఎట్లా ఇదిగో ఈ యశిక షూస్. స్కూల్ షూస్ అన్ని కూడా నన్ను అక్కడి నుంచే తీసుకురమ్మన్నాడు. ఎందుకంటే స్కూల్ షాపింగ్ నేను ఇక్కడ చేయమన్నాను, బద్ధకం వెళ్ళి చేయడానికి. సో నువ్వే వెళ్ళి తీసుకురా అన్నాడు, నేనే వెళ్ళి తీసుకొచ్చా గుడ్ గర్ల్ లాగా. ఏం డాడీ? ఇంకా మోర్ ఇన్హేలర్స్. కొట్టుకున్నారంటే ఇన్హేలర్స్ కోసం కొడతాను. వింటర్ లో ఎంత గొడవ ఇన్హేలర్స్ కోసం, అసలు వెతుకునేది పెద్ద పని. అండ్ కొన్ని లిప్ కలర్స్ అండ్ ఏదో కాస్మెటిక్స్ చాలా కొన్ని. అండ్ మోర్ ఆల్మండ్ ఆయిల్, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, చాలా తీసుకున్నానని. అండ్ నేను చెప్పాలనుకుంది ఇది అడ్వాన్స్డ్ స్నెయిల్ 96 మ్యూసిన్ ఉంది కదా, ఇది ఎక్కువ నడుస్తుంది ఈ మధ్య, మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఇదేంటంటే ఇది కాస్ట్లీ ప్రోడక్ట్ కూడా కదా. ఇదేంటంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాను, కానీ చెక్ ఇన్ లో వేయలేదు, క్యాబిన్ బ్యాగేజ్ లో తీసుకెళ్ళాను ఇక్కడ నుంచి ఇండియా వెళ్ళేటప్పుడు. నాది చాలా కొత్త బాటిల్, కొంచెమే అయ్యింది. మంచిగా తీసి ఆ సెక్యూరిటీ చెక్ ఉంటుంది కదా, సెక్యూరిటీ చెక్ లో పక్క వెళ్ళిపోయింది, తీసి ఇది డస్ట్బిన్ లో పడేశారు. ఏమంటే అతను కూడా చైనీస్ అనమాట, అక్కడ ఉన్న అతను చెప్పాడు ఫర్ సమ్ రీజన్ ఇందులో యూజ్ చేసే ఫార్ములా ఉంటుంది కదా, అది సెక్యూరిటీ చెక్ లో ఫెయిల్ అవుతుందంట.
సో ఎనీ ఈ బ్రాండ్ ప్రోడక్ట్స్ ఉంటే మాత్రం క్యాబిన్ బ్యాగ్లో వేసుకోవద్దు, చెక్-ఇన్లో వేసేయమన్నాడు. ఇది నేను ఇండియా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకటి తీసుకున్నాను. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళు అయితే ఇట్లా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మీరు క్యాబిన్లో అయితే ఇది పెట్టుకోకండి, పడేస్తారు మోస్ట్ ఆఫ్ ద ఎయిర్లైన్స్ అంట. సో చెక్-ఇన్లో వేసుకోండి, చెక్-ఇన్లో అయితే ప్రాబ్లం ఉండదు. ఇది మామిడికాయ తురుము, ఇది కూడా నేను వీడియోలో చూపించాను కదా, ఉద్దిం చేసి పెట్టింది. ఇది ఇన్స్టాంట్ మ్యాంగో, ఫ్రెష్ మ్యాంగోస్తో చేసింది. మ్యాంగో రైస్ చేసుకోవటానికి ఇన్స్టాంట్ గా మ్యాంగో పులిహోర అంటే చింతపండు పులిహోర అంటావు, మ్యాంగో రైస్. సో ఇది జస్ట్ కొంచెం పోపు వేసుకొని ఇది వేసేసి అన్నం మిక్స్ చేసేసుకోవడమే. మీకు లంచ్ బాక్స్ చేస్తా కదా రోజు నేను 5:30కి లేచి, అలాంటప్పుడు అండ్ గీ ప్యాకెట్స్ తీసుకొచ్చాను. ఆల్మోస్ట్ 5 కేజీలు. నా వెయిట్లో 5 కేజీస్ ఆల్మోస్ట్ గీకే వెళ్ళిపోయింది. లాస్ట్ టైం గుర్తుందా, ఇండియా నుంచి పార్సల్ కూడా వేయించుకున్నాను గీ కోసం. సో ఆల్మోస్ట్ 5 లీటర్స్ ఆఫ్ గీ తీసుకొచ్చాను. ఈ కవర్ అంతా గీ. అండ్ పచ్చళ్ళు, ఇది కూడా తెనాలి వీడియోలో చూసే ఉంటారు. బోల్డ్ అండ్ పచ్చళ్ళు, ఆవకాయ, టొమాటో, పండు మిరపకాయ, ఇంకోటి ఏంటి, పండు మిర్చి. ఇది అదే త్వరగా ట్రై చేయాలనిపిస్తుందా? కొంచెం పోపు అది వేసుకోమన్నారు. సో ఇలా బోల్డ్ పచ్చళ్ళు కూడా తీసుకొచ్చాను. లాస్ట్ ప్యాక్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఐస్ బ్యాగ్ తీసుకెళ్ళా కదా, ఇందులో స్ట్రాబెరీస్ అయి పెట్టుకున్నవి. వడియాలు, కష్టపడి వడియాలు పెట్టాం కదా, అవి కొంచెం సాల్ట్ ఎక్కువైంది లైట్గా, బట్ బాగానే ఉన్నాయి. అది అండ్ ఇది ఈ వడ పోసుకునేవి టీ స్ట్రైనర్స్ కావాల్సి ఉంది. సో ఇది తీసుకొచ్చా. ఇదిగో నాన్న టీ స్ట్రైనర్స్ అడిగాడు, ఇదిగో ఇవ్వు. ఇది హెయిర్ గ్రోత్ ఏదో సిరం ఒకటి. నేను ఇందులో కూడా సేమ్ ఇంకా మోర్ బెల్లము అన్నిట్లో కొనుక్కొని అలా చేస్తాను అనమాట. అండ్ ఇది ఒకటి కావాల్సింది నాకు, సో అదొకటి. ఇది లంచ్ బాక్స్ కోసం లాస్ట్ టైం మెషికాకి ఒకటి తీసుకున్నాను ఇలాంటిది ఇండియాలో నుంచే, అమెజాన్, చాలా బాగుంది. సో ఈసారి నుంచి మెషికి కూడా లంచ్ బాక్స్ ఇవ్వాలి కాబట్టి ఇది ఇంకొకటి తీసుకొచ్చాను. ఇందులో చాలా ఫిట్ అవుతాయి కూడా. నేను ఇక్కడ కూడా జిప్ ఉంది, నాప్కిన్స్ అవి పెట్టడానికి, చాలా పెద్దది, బాగుంది. ఇది అగైన్ సేమ్ రాగి పిండి, బియ్యం పిండి. అండ్ వాట్ కోన్స్ కొన్ని, లైక్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు అడిగేది దానికి, ఇది నువ్వు నీవే అనుకుంటాను పెట్టేసి. అండ్ సమ్ మోర్ ఫ్రాక్స్. అండ్ ఇది ఎండపెట్టిన ఉసిరికాయ, ఇది కూడా తెనాల్లో ఒక షాప్ అన్నాను కదా, అక్కడ తీసుకొచ్చింది. ఇవన్నీ హెయిర్ కి, బేసిక్ గా హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంది. ఈసారి కొంచెం టైం స్పెండ్ చేసి ఏమన్నా చేయాలనుకున్నా, అందుకే అవన్నీ హెయిర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చాను చాలా. అండ్ ఇంకా కొన్ని వడియాలు ఇవి కొన్ని తీసుకొచ్చాను, ఇవి బయట కొన్నవే. సో అవి కొన్ని. ఇది ఒక ఆయిల్, తైలం లాగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది, యూకలిప్టస్ ఆయిల్ లాగా ఉంటుంది. ఇది హెడేక్ కి వాటికి చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తుంది. ఏదన్నా జనరల్ స్టోర్స్ లో కూడా ఉంటుంది, మెడికల్ షాప్ లో కూడా ఉంటుంది, చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. జస్ట్ మనం ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. యాక్స్ ఆయిల్ అంటారు. మీరు అడిగారు కదా లాస్ట్ టైం హెడేక్ ఎక్కువ ఉన్నప్పుడు తీసుకురమ్మని చెప్పి, ఒకసారి స్టోర్కి వెళ్తే ఎదురుగా ఇట్లా పెట్టింది, చూసిన వెంటనే అడిగారు కదా, గుర్తొచ్చింది, తీసుకొచ్చా. ఒక్కపడి తెలుసా, క్రేన్ కాదు, న్యూట్రిషనా, ఒక్కపడిలో న్యూట్రిషనా, పీక్స్కి వెళ్ళాడు. ఇది పుత్తూరు ఒక్కపడి, ఇది చాలా ఫేమస్, మా వైపు అయితే చాలా ఫేమస్, రత్నం పుత్తూరు ఒక్కపడి అని. నేను చిన్నప్పుడు డాడీ ఎక్కువ తీసుకొచ్చేవాడు, అప్పుడు ఇంకా క్వాలిటీ చాలా బాగుండేది, చిన్న చిన్న వైట్ రౌండ్స్ అవన్నీ ఉంటాయి, భలే ఉండేది అసలు. ఎప్పుడు ఇంట్లో ఇది మండే అయితే నాన్ వెజ్, సండే అయితే నాన్ వెజ్, ఇది పక్కా ఉండేది. తర్వాత క్వాలిటీ తగ్గిపోయింది, ఇది కొంచెం కాస్ట్లీ కూడా, చిన్న ప్యాకెట్ 250 రూపీస్, బట్ భలే ఉంటుంది. సో ఈసారి తీసుకొచ్చా.
ముందు ఉన్నంత క్వాలిటీ ఇప్పుడు లేదు, బట్ స్టిల్ అది కొన్ని రిమైండ్స్ ఆఫ్ చైల్డ్హుడ్ మెమరీస్ కదా, ఇది అలా ఒకటి అనమాట. బాగా ఇష్టం డాడీకి, ఆ తర్వాత అన్నకు కూడా బాగా ఇష్టం. పుత్తూరు ఒక్క పొడి. ఆర్గనైజ్డ్ పీపుల్ ఆర్గనైజర్స్ వాడి ఆర్గనైజ్ చేసుకుంటారు. ఏం లేకుండానే ఆర్గనైజ్డ్ మీరు. అది మన ఇంట్లో ఉండేది అప్పుడు, గుర్తుందా మీకు? యశిక ఇదిగో నీ క్రాప్స్ యూజ్డ్, తీసుకెళ్ళి అక్కడ పెట్టే షూరాక్లో. చాలా రోజుల తర్వాత మాధవ్ని చూస్తున్నారు కదా, మీకేమనిపించింది? డైరెక్ట్గా చూడటానికి చాలా ఫిట్గా, ఇంకా కొంచెం వెయిట్ లాస్ అయ్యి చాలా ఫిట్గా అయ్యాడు. సో మీకు ఎలా అనిపించిందో మీరు కమెంట్లో చెప్పండి. బికాజ్ అంటే బయట ఎవరిని అప్రోచ్ అవ్వకుండా ఇంట్లో మన చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్, అట్లా ఫుడ్ ఉంటుంది కదా, సో కొంచెం మైండ్ఫుల్ ఈటింగ్, వీటితో వచ్చిన చేంజ్ అనమాట. ఇది చాలా హెల్దీ వే ఆఫ్ లూజింగ్ వెయిట్ అండ్ స్టేయింగ్ ఫిట్ అనిపించింది నాకు. సో కావాలంటే కమెంట్ చేయండి, నేను ఆ వీడియోస్, రెసిపీస్ ఎలా చేశాడు ఏంటి అనేది పోస్ట్ చేస్తాను కమింగ్ వ్లాగ్స్లో. ఓకే, మరి అయితే అయిపోయింది అన్పాకింగ్ వీడియో. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. అండ్ ఇవన్నీ సర్దేలోపు ఈవినింగ్ అయిపోతుంది ఈ గోల భరిస్తూ. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ టుడేస్ వీడియో అండ్ సీ యూ ఆల్ వెరీ సూన్.